గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు RTV. నేను మీ గయాజ్ని. 2 తెలుగు రాష్ట్రాలలో గత 2 రోజుల నుంచి దైవ బోధకులైన పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు కూడా సమీ హుసేని మైనార్టీ నాయకులు అదేవిధంగా సంఘ సేవకులు సమీ హుసేన్ ప్రస్తుతం మనతో ఉన్నారో ఎంతో మాట్లాడారు. నమస్తే సమీ హుసేన్ గారు. అస్సలాము అలైకుం. నమస్తే. ప్రధానంగా నిన్న అంటే 2 రోజుల కిందట క్రైస్తవ మతబోధకులు ప్రమాదం శాతం మృతి చెందారని ఫస్ట్ అన్నారు. తర్వాత అది హత్య అని కూడా మొత్తం యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో అంటే ముస్లిమ్స్ కావచ్చు, మైనార్టీలు కావచ్చు, దళిత క్రైస్తవులు మొత్తం యావత్తు గళవిప్పి అది హత్య అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ముందుగా ఏదైతే సోదరుడు దైవజనుడు ప్రవీణ్ పగడాల అకాల మరణానికి మేము చింతిస్తున్నాం. అదేవిధంగా అల్లా సుబ్హాన తాలా అతని పవిత్ర ఆత్మకు శాంతి కలిగించాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలిగించాలని చెప్పి అల్లా దగ్గర దువా చేస్తున్నాం. నిన్న మగ్రిబ్ నమాజ్ తర్వాత కూడా ఇఫ్తియారీ అయిన తర్వాత మసీద్లో మేమందరం కూడా అతని గురించి దువా చేయడం జరిగింది. ఇకపోతే ప్రవీణ్ పగడాల గారి హత్యనా యాక్సిడెంటా అనే దాని మీద 2 రోజుల నుంచి చాలా బ్రహ్మాండంగా చర్చ జరుగుతుంది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎవరి మీద ఇష్టం లేకపోతే వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ వెళ్తున్నారు. అందులో సింహ భాగాన నా పేరును ప్రొజెక్ట్ చేస్తున్నారు. అతను జనవరి నెలలో అతను ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో అతను మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారి గురించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసినాడు. అతను చేసిన వ్యాఖ్యలను ఎవరైనా సరే ఇస్లాం ధర్మం రియాక్ట్ అయినాను. ఖచ్చితంగా నువ్వు ఏదైతే వ్యాఖ్యలు చేసినావో దాని మీద క్షమాపణ చెప్పాలని చెప్పి మనం అతను ఎంత మా హృదయాలను మండించే విధంగా అతను వ్యంగ్యంగా దాంట్లో అతను చేసిన మాటలకు అదేవిధంగా కోపంగా మేము రియాక్ట్ అయినాం. రియాక్ట్ అయిన తర్వాత నువ్వు కానీ వారం లోపల దీని మీద కానీ క్షమాపణ చెప్పకపోతే మేమందరం కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను నిలదీస్తామని చెప్పి కూడా అతనికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 2 రోజుల తర్వాత క్రైస్తవ సంఘాల్లో నుంచి కూడా అతను చేసిన వ్యాఖ్యల మీద క్రైస్తవ సోదరులు కూడా ఇతను క్రిస్టియన్ కాదు, క్రిస్టియానిటీ వేరే వాళ్లకు ఈ విధంగా చెప్పడం క్రిస్టియానిటీ ఒప్పుకోదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నేను క్రైస్తవ సోదరులు కోరుకునేది ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారు మా చివరి ప్రవక్త. మేము ఖురాన్ అనే దైవ గ్రంథాన్ని మేము ఫాలో అవుతాం, మీరు బైబిల్ని ఫాలో అవుతారు. అయితే అకార్డింగ్ టు ఖురాన్ ఎవరైతే యేసు ప్రభు ఉండారో అతను కూడా మాకు ప్రవక్త. అతను ప్రవక్త కాదని మేము కానీ చెప్పితే మేము ఇస్లాంలో ఉన్నాము. ఖచ్చితంగా అతనికి ప్రవక్త అని మేము చెప్పాల్సిందే. మా ప్రవక్తను మేము ఎక్కడ కించపరచం. ఎందుకంటే మీ యేసు ప్రభు మీకు ప్రభు అయినా కానీ మాకు ప్రవక్త కాబట్టి అతని గురించి కానీ ఎవరు మాట్లాడినా కానీ మేము రియాక్ట్ అవుతుంటాం. ప్రవీణ్ పగడాల గారికి నాకు జరిగిన సంఘటన అతను చెప్పడము, మేము అతని కౌంటర్ ఇవ్వడము, మళ్ళీ అతను క్షమాపణ కోరుకున్నాడు. అక్కడికి సబ్జెక్ట్ ఎండ్ అయిపోయింది. అవును, అతను మా గురించి మా ప్రవక్త గురించి అతను పెట్టిన వీడియో మీద మేము రియాక్ట్ అయినాము. మేము రియాక్ట్ అయిన తర్వాత అతను మనసు పూర్తిగా చెప్పినాడా, వ్యంగ్యంగా చెప్పినాడా, భయపడి చెప్పినాడా, లేదా ముస్లింలను వేరే విధంగా ఏ ఆలోచనతో అతను చెప్పినాడు, టోటల్ మీద అతను క్షమాపణ చెప్పిన తర్వాత అతనికి మేము క్షమించేసినాం. దాని తర్వాత ప్రవీణ్ పగడాలకు కానీ నాకు కానీ ఎక్కడ ఎటువంటి సంభాషణ కానీ ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకోవడం కానీ ఎక్కడ జరగలేదు. రెండోది ఏంటంటే ఆ ప్రవీణ్ పగడాల అనే అతను వీడియోలో నేను చూసినాను, అతను నాకు వీడియోలో చూసి ఉంటాడు తప్ప ఎప్పుడు అతని ముఖం నాకు తెలియదు, నా ముఖం అతనికి తెలియదు, నా ఫోన్ నెంబర్ అతని దగ్గర లేదు, అతని ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. అయితే ఇప్పుడు ఫేస్బుక్లో ప్రవీణ్ పగడాల నన్ను చంపేస్తారు, నన్ను ఏదో చేసేస్తారు అని చెప్పి పోస్టు పెట్టినాడు కాబట్టి నా మీద నిందలు వేస్తున్నారు కదా. అతను మార్చి నెల ఫిబ్రవరి నెల 25వ తేదీ అతని పేజీలోని ఇంకొక పోస్ట్ పెట్టుండాడు. ఎవరో ఓఫర్ గారు అని చెప్పి, ఎవరో ఓఫర్ అనే అతను వాళ్ళ చర్చిలో ప్రవీణ్ పగడాల తల తీసుకొని రండి అని చెప్పి ఫత్వా జారీ చేశాడు అని చెప్పి అతను ఒక పోస్ట్ పెట్టి ఉన్నాడు. ఆ కామెంట్లన్నీ నేను చూసినాను. ఆ కామెంట్లలో క్లియర్ కట్గా అతను రాసి ఉన్నాడు, అతని బుక్కు ఇతను ప్రమోట్ చేయలేదేనో, అతను ఏదో బుక్ రాస్తే దాని గురించి అతను ఏదో మాట్లాడాలని చెప్పి
ఓఫరో కాఫరో ఏదో పేరు ఉంది, అతను నా తల తీసుకొని రమ్మన్నాడు, నన్ను చంపేయమని చెప్పి అతను వాళ్ళ చర్చిలో కూర్చొని చేశాడని చెప్పి. ఇక్కడ ఏందంటే గయాస్ గారు, పోలీసు వాళ్ళు కూడా తాస్కారం చేయకుండా ఇది యాక్సిడెంట్ జరిగిందా, యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా జరిగింది, లేదు అతనికి ఎవరైనా చంపేశారనుకోండి, పోలీసు వాళ్ళ దగ్గర చాలా మంచి టెక్నాలజీ ఉంది. రెండోది ఏంటంటే, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు కదా, కూటమి ప్రభుత్వం అయినా కానీ ముఖ్యమంత్రి లాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటిని ఉపేక్షించడు. మత విద్వేషాలను ఉక్కు పాదంతో తొక్కేసే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో మనం చూసినాం, ఏదైతే హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో జరిగే మత కల్లోలాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న శక్తి సామర్థ్యం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇందులో మనం అప్రిషియేట్ చేయాల్సింది ఎవరికంటే రాజేష్ మహాసేన. అతను కూడా దీని గురించి చాలా బాగా లోకేష్ బాబుని ఫాలోఅప్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని ఫాలోఅప్ చేసినాడు. మొత్తం పోలీసు వాళ్ళని మానిటరీ చేసుకుంటూ చూస్తున్నారు. క్రైస్తవుల్లో కూడా చాలా మంది మేధావులు ఉన్నారు, రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు ఉన్నారు, అజయ్ బాబు, సుజయ్ బాబు ఎవరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళకు అన్ని రకాలుగా చూస్తున్నారు. రెండోది ఏంటంటే, ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో ఆ ఎస్పీ గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఎస్పీ గారు, చాలా అతనికి పోలీస్ టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వ్యక్తి. టీంలు 4 టీంలు పెట్టున్నారు. నేను కానీ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసి నా మీద చట్టరీత్యా చర్యలు చేసుకోవచ్చు, తప్పు చేసి ఉంటే. నేను తప్పు చేయకుండా అన్యాయంగా అనవసరంగా మానసిక శోభకు కొంతమంది నాకు గురి చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇస్లాం ధర్మంలో ఒక వ్యక్తిని చంపడము లేదా ఒక వ్యక్తిని నరకడము, ఒక వ్యక్తిని కొయ్యడం, కోపం వచ్చినప్పుడు 1,00,000 మాటలు మాట్లాడుకుంటాం. ఇప్పుడు అఘోరి మాట్లాడితే ఊచకోత క్రైస్తవులను ముస్లింలను కోసేస్తానని చెప్తుంది. ఒకటి, మీరు ఖురాన్ విషయంలో కానీ మొహమ్మద్ ప్రవక్త గురించి కానీ ఎక్కడైనా మైనార్టీలకు అన్యాయం జరిగితే గళవిప్పేది ఒక మైనార్టీలు కాదు, క్రైస్తవులకు జరిగినప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాను, అన్ని విధాలుగా మీరు చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో మీరు ఇలా చేస్తారని కూడా ఎవరు నమ్మరు, ఇది కావాలని క్రియేట్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే గయాస్ గారు, కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు 70 మందికి మనం క్రైస్తవుల్ని ముస్లింలను అందరినీ కూడా మనం దగ్గరుండి అంతిమ క్రియలు చేసినాం. కరోనాలో బ్రాహ్మిన్స్కు సహాయ సహకారాలు చేసినాం. అదేవిధంగా మణిపూర్ సంఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో ఎవరు రాకపోతే 400 మంది మహిళలతో, మీకు గుర్తుందో లేదో, మీ ఛానల్లోనే 1 మిలియన్ చూశారు. అది మనం అందరం కూడా ఏం చేసాం, 400 మంది మహిళలను తీసుకొని వర్షంలో అక్కడ జరుగుతున్న క్రైస్తవుల మీద దాడులను మేము ఖండించినాం. అదేవిధంగా బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతుంటే జెండా వీధి అంటే 100% ముస్లిమ్స్ ఉండే ప్రాంతంలో అన్ని మసీదులకు సంబంధించిన పెద్దలను తీసుకొని అక్కడ మనం దాని మీద ఖచ్చితంగా వ్యతిరేకించినాం. ఇక్కడ మనం ఏంటంటే, నా ధర్మాన్ని నేను ప్రేమించుకుంటూ, నా ధర్మాన్ని నేను ఆచరించుకుంటూ ఇతర ధర్మాలను గౌరవించుకొని వెళ్ళే మనస్తత్వం నాది. నేనైతే ఏ దేవుడి దేవతల గురించి కానీ లేదా ఏ యేసు ప్రభు గురించి, క్రైస్తవుల గురించి కానీ, వాళ్ళ సూక్ష్మాల గురించి కానీ నేను మాట్లాడాను. ఎవరైనా మా ధర్మం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని నిలబెడతాను. నేను చచ్చిపోయేదాకా నాలో నేనైతే మార్పు తీసుకొని రాను. సేమ్ టైం చట్టాన్ని చేతుల్లో తీసుకోవడము, మనుషుల్ని చంపేయడం అది ఇస్లాం ధర్మం మాకు నేర్పిలేదు. అందులో పవిత్రమైన రంజాన్ మాసంలో శత్రువుని కూడా క్షమించి వాళ్ళని ఆదరించుకునే రంజాన్ మాసం. అటువంటి రంజాన్ మాసంలో ఇటువంటి రాక్షస పనులు, రాక్షస చర్యలు చేయాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ నాకు కానీ నా ముస్లిం సమాజానికి కానీ లేదు. ఇకపోతే ప్రవీణ్ పగడాల గారి మీద ఏదైతే సంఘటన జరిగిందో దాంట్లో దళితులు, క్రైస్తవ సంఘాలు, ముస్లింలే కాదు సెక్యులర్ హిందూ సోదరులు కూడా మానవత్వం మీద దాడి జరిగింది, హత్య కానీ జరిగి ఉంటే అని చెప్పి సెక్యులర్ హిందూ సోదరులు కూడా దాన్ని ఖండిస్తున్నారు. ఏది ప్రతి మనిషి కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఏ విధంగా వెళ్ళాలా, అందరూ సమానంగా అభివృద్ధి చెందుతున్న దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలో తీసుకొని పోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఒకళ్ళని ఒకళ్ళు చంపుకొని నరుక్కొని తలలు తెగగొట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎవరికి లేదు. నేనైతే ఖచ్చితంగా ఎస్పీ గారికి 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైతే ఈ రాజమండ్రి ఎస్పీ గారు ఉన్నారో కిషోర్ సార్ గారు, మీకు ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని మీద మీరు టోటల్ ఎంక్వైరీ చేయండి. నా మీద చిన్న అనుమానం ఉన్నా కానీ ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే నేనే రాజమండ్రికి వచ్చి మీ డౌట్లు క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా క్రైస్తవ సోదరులు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సమాజంలో ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులను అందరూ చూస్తున్నాం. క్రైస్తవుల మీద
ముస్లిం సమస్యల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా మనం తినే తిండి మీద, మనం వేసుకునే బట్టల మీద, మనం ఏదైతే చేసుకునే మా ఆరాధనల మీద, ప్రతి దాని మీద ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఆంక్షలు విధించుకుంటూ గందరగోళం చేస్తున్నారు. అటువంటి వాటిలో నుంచి మనం బయటికి ఏ విధంగా రావాలా, హిందువులు, ముస్లిం, క్రైస్తవ ముగ్గురిని కలుపుకొని ఏ విధంగా జీవించుకోవాలనేదే నా ముఖ్య ఉద్దేశం. దానికోసమే నేను పాటుపడుతుంటాను. కాబట్టి దయచేసి క్రైస్తవ సోదరులారా, మీకు ఏ అనుమానం ఉన్నా కానీ, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు పోలీసు వాళ్ళకి కన్సల్ట్ కానీ అయితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు మీ అనుమానాలను పరిగణలోకి తీసుకొని ఆ కోణంలో కూడా వాళ్ళు విచారించి ఆ హత్యకు లేదా ఆ యాక్సిడెంట్కు జరిగిన కారణాలు ఏందో కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. సమీ గారు, ఇంకొకటి, అప్పుడు ఆయన మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడటం, తర్వాత మీరు దాన్ని ఖండించడము, మీతో పాటు క్రిస్టియన్ సోదరులు బర్నాబాసు మరికొంతమంది మొత్తం ఇచ్చేశారు. తర్వాత మెసేజ్లు ఏమైనా ఆయన తరపు నుంచి మీకు ఇది తప్పు జరిగింది అనేది ఏమైనా వచ్చిందా? అతని దగ్గర నుంచి నాకేం మెసేజ్ రాలేదండి. ఆయన పేజీలో నన్ను ట్యాగ్ చేస్తూ వీడియో పెట్టినాడు. సమీ గారు, మీరు చెప్పిన విధంగా నేను బేషరతుగా క్షమాపణ కోరుకుంటున్నాను. ముస్లిం సమాజానికి నేను తొందరపడి మొహమ్మద్ ప్రవక్త గురించి ఈ విధంగా మాట్లాడాను. ఏదో ఒక బుక్లో చూసినాను. ఆ బుక్ మీద నాకున్న డౌట్లను మీరు ఎవరైనా ముస్లింలు వచ్చి క్లియర్ చేస్తారని చెప్పి అతను అడగడం జరిగినప్పుడు ఆ కామెంట్లలో చాలామంది అతనికి పిలిచారు. మీకు ఏ డౌట్ ఉందో రాండి, మీరు కానీ వస్తే మీ డౌట్ క్లియర్ చేస్తామని. మళ్ళీ ఆ సబ్జెక్ట్కి సంబంధించి మళ్ళీ చర్చ అయితే జరగలేదు, అక్కడికి ఎండ్ అయిపోయింది. అది ఒక 4-5 రోజులు జరిగింది, 1 వీక్ 10 days జరిగింది, అక్కడికి అయిపోయింది. దాని తర్వాత ఎవరో ఓఫర్ గారో ఎవరో ఒక పాస్టరు, ఓఫర్ గారు ఏదో బుక్ రాస్తే ఆ బుక్కి సంబంధించి ఇతను ఏదో మాట్లాడాడని చెప్పి చర్చిలో ఓఫర్ గారు ప్రవీణ్ పగడాల తలగాని తీసుకొని వస్తే మీకు నేను బహుమానం ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశాడని చెప్పి ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ దీంట్లోనే ఫిబ్రవరి నెల 25వ తేదీ అతను ఒక పోస్ట్ పెట్టి ఉన్నాడు. ఆ కామెంట్లలో ఆ ఓఫర్ గారు ఎవరో, ఆయన పేరు డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నేను కూడా చూసినాను కానీ నాకు గుర్తు రావటం లేదు అతని పేరు. ఒక పేరు చెప్పడానికి పోయి ఇంకొక పేరు చెప్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్పటం లేదు. ఆ మొత్తం నేను కూడా స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను. ఇప్పుడు ఈ ఇష్యూలో మీ పేరు చేస్తా పోస్టులు పెట్టేది కావాలని చేస్తున్నారనా? మీరు ఎవరైనా గుర్తించారా వాళ్ళు ఎవరు అనేది? అది పోలీసులు చేయాలా గయాస్ గారు? ఎందుకంటే జనరల్ గా ఎలాగుంటదంటే సోషల్ మీడియాలో ముస్లింల పేరు పెట్టుకొని ముస్లిం వ్యతిరేకులు ఉంటారు, క్రైస్తవుల పేరు పెట్టుకొని క్రిస్టియన్ వ్యతిరేకులు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే జనరల్ గా క్రైస్తవులకు హిందువులకు, ముస్లింలకు హిందువులకు జరుగుతూ వచ్చింది. దీన్ని ఆసరా చేసుకొని ముస్లింలకు క్రైస్తవులకు తగ్గు పెట్టే ప్రయత్నం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఎవరు ఎంత నాకు బదలాం చేసినా నేను నిజాయితీగా ఉన్నాను. నాకు నా అల్లా నా ప్రవక్త మీద నమ్మకం ఉంది. నాకు నా అల్లా నా ప్రవక్త మీద అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది. నా అల్లా కానీ, నా ప్రవక్త కానీ, నా దైవ గ్రంథం కానీ అన్యాయంగా ఒక మనిషి జోలికి వెళ్ళవద్దనేదే నాకు బోధించి ఉంది. అన్యాయంగా ఎవరి జోలికి అయితే నేను వెళ్ళను. నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నాను. అందులో పవిత్రమైన రంజాన్ నెలలో చీమకు కూడా మేము హాని చేయము. మమ్మల్ని కొట్టిన శత్రువు వచ్చినా కానీ అతన్ని మేము కలుపుకుంటాం. అది మా ఇస్లాం ధర్మం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పించుకోలేరు. టెక్నాలజీ అలా ఉంది. అవునండి, టెక్నాలజీ ఎక్కడి నుంచి ఎవరికి ఫోన్ చేశారు ఏంటి అనేది A to Z తెలిసిపోద్ది. అవును, అంటే ఎన్ని 1000 పోస్టులు పెట్టుకొని నా మీద పెట్టినా మీ మీద పెట్టినా వాస్తవాలు అనేది పోలీసు తేల్చేస్తారు. అవును. పోతే ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యారు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో మీడియాస్, అది హత్యగానే అనుమానిస్తారా మీరు? ఇప్పుడు ఇది పోలీస్ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఓకే, అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ని కాపాడే బాధ్యత, సమాజానికి సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత, సమాజానికి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది. పోలీసు వ్యవస్థ వాళ్ళ ఐడియాలజీ ప్రకారము అన్ని కోణాలు వాళ్ళు విచారిస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పడం వల్ల పోలీసు వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ పక్కతో పట్టే ప్రయత్నం ఉంటుంది. నేను పోలీసు వాళ్ళని కూడా కోరుకునేది ఏంటంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో మీరు బయట పెట్టేయండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో అది బయట పెట్టేస్తే ఏదైతే ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా చాలా వరకు అది తగ్గిపోతాయి. అదేవిధంగా నా మీద అనవసరమైన కామెంట్లు చేసే వాళ్ళకి, అనవసరంగా నా అనుమతి లేకుండా
నా పేరు మీద రకరకాలుగా డిబేట్లు చేసే వాళ్ళకు నేను రెండు చేతులు జోడించి సలాంలు చేసి రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి అనవసరంగా అన్యాయంగా నా మీద బురద జల్లే ప్రయత్నం కానీ చేస్తే ఖచ్చితంగా నేను లీగల్గా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడండి, నేను మీకు సమాధానం చెప్తాను. అంతేగాని సోషల్ మీడియా ఉంది లేదా యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పి దాంట్లో ఏదేదో మార్పింగ్లు చేసి పెడితే మటుకు ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాను. లీగల్గా దానికి మీరు సిద్ధం అవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది పరిస్థితి. పగడాల ప్రవీణ్ కొద్ది రోజుల కిందట మొహమ్మద్ ప్రవక్త మీద ఒక ఆరోపణ చేయడం జరిగింది, దాన్ని ఖండించడం జరిగింది. ఆ తర్వాత కూడా అది అక్కడికి సమస్య ఇదైపోయింది. ఒక పగడాల ప్రవీణే కాదు, ముస్లిం సమాజం మీద కానీ అదేవిధంగా హిందూ సమాజం కానీ క్రైస్తవ సమాజం ఎవరి మీద ఎప్పుడు కూడా తాను అనుచిత వ్యాఖ్యలు చేసింది లేదు. తాను నమ్ముకున్న ఖురాన్ కానీ తన మొహమ్మద్ ప్రవక్త గురించి ఎవరు చెప్పినా తను ఓర్చుకోలేను. దానికోసమే పగడాల ప్రవీణ్ మీద కూడా ఆ రోజు విమర్శించడం జరిగింది. అయితే ఈరోజు అతను చనిపోవడం బాధాకరము. ఆయన గురించి రంజాన్ మాసం కాబట్టి ఆయన గురించి ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. అయితే కొంతమంది పనిగట్టుకొని తన మీద బురద జల్లే కార్యక్రమాలు చేపడుతున్నారు. దయించి అలాంటి కార్యక్రమాలు మానుకోవాలి. ఒకవేళ మానుకోకుండా ఇదైతే మాత్రం వాళ్ళ మీద లీగల్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా సమీ హుసేన్ చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.